ఒకచోట జంతు కళేబరాలతో నూనెను తయారు చేసి కల్తీ చేస్తుంటే మరో చోట కృత్రిమ ఆవు నెయ్యిని తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. బెజవాడ కేంద్రంగా సాగుతున్న ఈ దందా గుట్టును రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీస్. విజయవాడ శివార్లలో కృత్రిమ నెయ్యి, కెమికల్స్ మిక్సింగ్ తో నకిలీ నెయ్యి, గుట్టుగా నకిలీ నెయ్యి తయారు, వివిధ బ్రాండ్ పేర్లతో మార్కెట్లోకి విడుదల. కృత్రిమ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి. డబ్బు మనిషిని దిగజారుస్తోంది. మనుషులు తినే ఆహార పదార్థాలను కల్తీ చేయిస్తోంది. స్వచ్ఛమైన నెయ్యి అని ఇలాంటి కృత్రిమ నెయ్యిని మార్కెట్లో కొనుగోలు చేశామా అనారోగ్యం బారిన పడాల్సిందే. బెజవాడ పరిసరాల్లో నాణ్యమైన ఆవు నెయ్యి అని ఊదరగొట్టే ఓ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. అక్కడ జరిగే తంతు చూసి దిమ్మ తిరిగిపోయింది. టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం మేరకు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అక్రమార్కులు. మూడో కంటికి తెలియకుండా ఈ కేంద్రాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రంలో రైస్ ఆయిల్, డాల్డా, వనస్పతి ఆయిల్తో పాటు పలు రకాలైన కెమికల్స్ ను వినియోగించి ఆవు నెయ్యిని తయారీ చేస్తున్నారు. ఆ నెయ్యిని దుర్గా, వనదుర్గా, నవదుర్గా, లక్ష్మీదుర్గా అనే బ్రాండ్లతో మార్కెట్లో అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక్కడ తయారైన కృత్రిమ నెయ్యి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి తరలి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ హోల్సేల్ షాప్లో దాడి చేయడంతో ఈ కృత్రిమ నెయ్యి దందా వెలుగు చూసిందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఈ కృత్రిమ నెయ్యి దందాపై నిఘా పెట్టిన పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేసి 2200 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.